నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్, కరీంనగర్ గ్రాడ్యుయేట్ స్థానానికి రెండో రౌండ్ కౌంటింగ్ పూర్తయింది. రెండో రౌండ్లో బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి ఆధిక్యంలో ఉన్నారు. అంజిరెడ్డికి 7,988 ఓట్లు రాగా కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి 6,524 ఓట్లొచ్చాయి. బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణకు 4,879 ఓట్లొచ్చాయి. బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి 1,486 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్, కరీంనగర్ గ్రాడ్యుయేట్ స్థానానికి రెండో రౌండ్ కౌంటింగ్ పూర్తయింది. రెండో రౌండ్ లో బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి ఆధిక్యంలో ఉన్నారు. పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు లైవ్ లో. భాస్కర్, పూర్తి కౌంటింగ్ పూర్తయ్యేసరికి ఎంత టైం పట్టే అవకాశం ఉంది? పూర్తి డీటెయిల్స్ ఏంటి? కౌంటింగ్ ఉదయం 11:30 సమయంలో ఫస్ట్ రౌండ్ కౌంటింగ్ అయితే ప్రారంభమైంది. ఫస్ట్ రౌండ్ ఇప్పటి వరకు 2 రౌండ్ల కౌంటింగ్ అయితే పూర్తయింది. ఒక్కో రౌండ్లో 21,000 ఓట్లను లెక్కిస్తా ఉన్నారు. మొత్తం ఆ 21 టేబుల్కు 1000 ఓట్ల చొప్పున 21,000 ఓట్లు లెక్కిస్తున్నారు. 42,000 ఓట్లు ఇప్పటి వరకు లెక్కించారు. మొత్తం 2,24,000 ఓట్లకు చెల్లే వ్యాలిడ్ ఓట్లుగా అధికారులు నిర్ణయించారు. 2,24,000 ఓట్లలో 42,000 ఓట్ల లెక్కింపు అయితే పూర్తయింది. మిగిలింది దాదాపు 9 రౌండ్లు, ఇంకా 9 రౌండ్ల కౌంటింగ్ అయితే ఉంది. 9 రౌండ్ల కౌంటింగ్ ముగిసేసరికి కూడా, అంటే కోటా ఓట్లు వచ్చేసరికి 1,12,000 ఓట్లు అయితే రావాలి. గెలవాలంటే, విజయం సాధించాలి అంటే, ప్రథమ ప్రాధాన్యతలోనే విజయం సాధించాలంటే 1,12,000 ఓట్లు రావాలి. 1,12,000 ఓట్లు అయితే ఎవరికి వచ్చే అవకాశం అయితే కనిపించట్లేదు. ఎందుకంటే పోటీ ముగ్గురు మధ్య కూడా ఒక ట్రయాంగిల్ వారు హోరాహోరీగా సాగుతుంది. నువ్వా నేనా అన్నట్టుగానే సాగుతుంది. బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ కాస్త వెనకబడ్డప్పటికీ కూడా వీళ్ళతో పాటు ధీటుగానే ఓట్లు సాధిస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉన్నది. బీజేపీ కాంగ్రెస్ మధ్య నెక్ టు నెక్ ఫైట్ అయితే జరుగుతూ ఉన్న సిచ్యువేషన్ అయితే మనకి కౌంటింగ్ సరళిని బట్టి చూస్తే అర్థమవుతా ఉన్నది. మొత్తంగా చూసినట్టయితే ఓవరాల్ గా 1,400 దాదాపు 1,500 లీడ్లో బీజేపీ అభ్యర్థి ఉన్నారు. 2 రౌండ్లు ముగిసేసరికి ఈ ఫైట్ అనేది 56 మంది అభ్యర్థులు బరిలో ఉన్నప్పటికీ కూడా ఈ ఫైట్ అనేది ముగ్గురు మధ్యలోనే సాగుతున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే 42,000 ఓట్లను లెక్కిస్తే దాదాపు 39,000 ఓట్లు ఈ ముగ్గురే సాధించారు 2 రౌండ్లలో. కాబట్టి సిచ్యువేషన్ ఏంటంటే మొత్తం ఈ ముగ్గురు మధ్యలోనే ఒక ట్రయాంగిల్ వారు హోరాహోరీగా సాగుతూ ఉన్నది. ప్రసన్న హరికృష్ణ 2 రౌండ్లలో కలిపి 10,000కు పైగా ఓట్లు సాధించగా కాంగ్రెస్ అభ్యర్థి 13,000 ఓట్లు, బీజేపీ అభ్యర్థి 14,500 ఓట్లు పైచిలకు సాధించిన పరిస్థితి అయితే ఈ 2 రౌండ్ల కౌంటింగ్ అనంతరం అవుతుంది. ఇప్పటి వరకు మనం చూసినట్టయితే మూడో రౌండ్ కౌంటింగ్ అయితే నడుస్తూ ఉన్నది. మూడో రౌండ్ కౌంటింగ్ కూడా ముగింపు దశకు వచ్చినట్టయితే ప్రస్తుత సమాచారం. ఒక రౌండ్ కౌంటింగ్ జరగడానికి 2 గంటలకు పైగా సమయం తీసుకుంటుంది. అంటే ఇంకా దాదాపు 8 రౌండ్ల కౌంటింగ్ ఉంది. మొత్తంగా చూస్తే రేపు మధ్యాహ్నానికి ప్రథమ ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తయ్యే అవకాశం ఉంది. ప్రథమ ప్రాధాన్యత లెక్కింపు పూర్తయినప్పటికీ కూడా ఈ ఫలితం తేలకపోతే, అంటే 1,12,000 ఓట్లు కోటా ఓట్లు రావాలి. మొత్తం వ్యాలిడ్ ఓట్లు 2,24,000 ఓట్లు, అందులో కోటా ఓట్లు 1,12,000 రావాలి. 1,12,000 ఓట్లు వచ్చేంత వరకు లెక్కిస్తూనే ఉంటారు. ద్వితీయ ప్రాధాన్యత ఓటు గనక వెళితే మళ్ళీ ఇప్పటి వరకు కౌంట్ చేసిన ఓట్లన్నింటినీ ఎలిమినేషన్ ప్రక్రియ అనేది ప్రారంభమవుతుంది. ఎలిమినేషన్ ప్రక్రియలో 56 మంది అభ్యర్థులు ఉన్నారు కాబట్టి వీళ్ళందరినీ ఎలిమినేట్ చేస్తూ ఈ కోటా ఓట్లు వచ్చేంత వరకు కూడా ఓట్ల లెక్కింపు అనేది జరుగుతుంది. అయితే జరుగుతున్న ఈ కౌంటింగ్ సరళిని కనుక పరిశీలిస్తే అసలు ఎవరు అంతుపట్టని విధంగా ఒక ఉత్కంఠ ఫైట్ అయితే నడుస్తున్నట్టుగా మనకు ఖచ్చితంగా క్లియర్గా అర్థమవుతున్న పరిస్థితి ఉన్నది. అయితే ఇవన్నీ కూడా ఒక జంబ్లింగ్ పద్ధతి, ఒక ఏరియా అని కాకుండా మొత్తంగా అన్ని ప్రాంతాల ఓట్లన్నింటినీ జమ చేసి వాటన్నిటిని కలిపిన తర్వాత ఈ కౌంటింగ్ అనేది సాగుతుండటంతో ఎటు అర్థం కాని పొజిషనే ఉందని చెప్పవచ్చు. ఈ త్రికోణపు పోటీలో, ఈ ఉత్కంఠ పోరులో ఎవరు విజయం సాధిస్తారు, ఎవరు కోటా ఓట్లు సాధిస్తారు అనేది ఎవరికి తెలియకుండా, ఒక అంతు చిక్కకుండా